హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన విత్ లవ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ స్టార్ట్ అవగానే మనకి సత్యాన్ని చూపిస్తారు. అప్పుడే సత్యాకి వాళ్ళక్క ఫోన్ చేస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే సత్య కోసం అమ్మాయిని చూస్తున్నారని. కానీ సత్యాకేమో పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. అందువల్లే వాళ్ళక్క సత్యాకి ఈరోజు బలవంతంగా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది. ఏయ్, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి కోసం వెయిట్ చెయ్యి. ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఫోటో నేను నీకు పంపను. ఆ అమ్మాయి వచ్చి నిన్ను కలుస్తుంది. ఎందుకంటే నేను నీకు ఫోటో పంపానంటే నువ్వు ఆ అమ్మాయిని కలవు. ఆ విషయం నాకు తెలుసు. దాంతో చేసేదేం లేక సత్య కూడా సరే అని చెప్పి అమ్మాయిని కలవటానికి బయలుదేరతాడు. సత్య అమ్మాయి కోసం ఒక కెఫేకి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు. సత్య ఏ కెఫేలో అయితే వెయిట్ చేస్తున్నాడో ఆ కెఫేలో ఒక అమ్మాయి సత్యాన్ని చూసి తన దగ్గరికి పిలుస్తుంది. దాంతో సత్య వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. అమ్మాయి సత్యతో మాట్లాడుతూ మీరు నన్ను కలవటానికి ఇక్కడికి వచ్చారనుకుంటా అంటుంది. దానికి సత్య అవుననుకుంటా అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి తన పక్కన ఉన్న ఒక అబ్బాయిని పిలిచి ఈ అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను. ఈ అబ్బాయి నా లవరు. మీరు మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పేయండి అని తన లవర్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో సత్య చేసేదేం లేక చెవులు జాడించుకుంటూ బయటకు వచ్చి సిగరెట్ తాగుతూ ఉంటాడు. అప్పుడే సత్య దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి తన పేరు మోనిషా అని చెప్తుంది. సత్య ఆ అమ్మాయిని అదే పనిగా చూస్తూ ఉంటాడు. మళ్ళీ మోనిషానే సత్యతో మీ సిస్టరే నన్ను ఇక్కడికి మిమ్మల్ని కలవమని పంపించారని చెప్తుంది. ఇక్కడే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ అమ్మాయి పొరపాటుగా సత్యాన్ని వేరెవరో అని అర్థం చేసుకొని టాపిక్ మొత్తం చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అదంతా విని మోనిషా పెద్దగా నవ్వుతుంది. తర్వాత మోనిషా సత్యతో మిమ్మల్ని ఇంతకుముందే ఎక్కడో చూసినట్టుగా ఉందే, గుర్తుకు రావట్లేదని అంటుంది. దానికి సత్య ఎక్కడో టీ స్టాల్లో చూస్తుంటారని అంటాడు. ఇంతకీ మీరేం చేస్తారు? నేను ఇన్ఫ్లుయెన్సర్ని, నేను మీకు తెలుసా అని అడుగుతుంది. కానీ పాపం సత్య ఏమో ఈ రోజు దాకా మోనిషాది ఒక్క రీల్ కూడా చూడలేదు. ఆ మాట చెప్పడంతో మోనిషా చాలా డిసప్పాయింట్ అవుతుంది. మళ్ళీ మోనిషా అని అడుగుతుంది, ఇంతకీ మీరేం చేస్తుంటారు? దానికి సత్య ప్రస్తుతానికైతే నేను డిజైనర్ని, అంతకు మించి ఏం కాదని చెప్తాడు. అలా వాళ్ళిద్దరూ చాలా విషయాల గురించి మాట్లాడుకుంటారు. తర్వాత మోనిషా సత్యతో మాట్లాడుతూ మీరు ఎవరినైనా లవ్ చేశారా? మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఆ స్టోరీ తెలుసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ప్లీజ్ చెప్పండి అని అంటుంది. దానికి సత్య ఎప్పుడో స్కూల్లో ఉండేది, అయినా కానీ అది వన్ సైడ్ లవ్. ఆ తర్వాత నాకెవరో గర్ల్ ఫ్రెండ్స్ లేరని చెప్తాడు. మళ్ళీ మోనిషా ఆ స్టోరీ తెలుసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ప్లీజ్ చెప్పండి చెప్పండి అని బలవంతం చేయడంతో సత్య తన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు నేను ఎస్టీ స్కూల్లో చదువుతున్నాను. అక్కడ నాకు అనీషా అనే అమ్మాయి చాలా నచ్చింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న మోనిషా అరే నేను కూడా అదే స్కూల్లో చదివాను అని అంటుంది. మళ్ళీ మోనిషానే మాట్లాడుతూ ఇంతకు ముందు నేను నిన్ను ఎక్కడో చూశానని చెప్పాను కదా, అది స్కూల్లోనే. అప్పుడు నువ్వు 12th చదువుతున్నావు, నేను 10th చదువుతున్నానని చెప్తుంది. అని నువ్వు నా గురించి అసలు ఎప్పుడూ పట్టించుకోలేదు. అయితే అనీషా అక్క నాకు తెలుసు అని చెప్తుంది. అయ్యుండొచ్చు అని అంటాడు సత్య. మళ్ళీ సత్య తిరిగి తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడతో సీన్ పాస్ట్లోకి వెళుతుంది. అప్పుడు సత్య 12th క్లాస్లో ఉంటాడు. అనీషా ఒక ముస్లిం, అందువల్ల అనీషా నా లవ్ని యాక్సెప్ట్ చేస్తుందో లేదో కూడా కనీసం నాకు తెలియదు. దీని తర్వాత సీన్లో సత్య ఎప్పుడు స్కూల్లో అనీషానే చూస్తూ ఉంటాడు. క్లాస్ రూమ్లోకి అనీషా వచ్చిన తర్వాతే చూసి కన్ఫర్మ్ చేసుకుని చదవటం స్టార్ట్ చేస్తాడు. అలా సత్య జీవితం కొనసాగిపోతూ ఉంటుంది. సత్య స్కూల్కి రావడానికి ఒకే ఒక కారణం, అదేంటంటే అనీషాని చూడటానికి. ఈ మధ్యలో అనీషా కూడా మనోడితో మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. దాంతో మనోడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతలో ఎగ్జామ్స్ వస్తాయి. ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ రావడంతో సత్యాన్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. తర్వాత అనీషా చూసి దెబ్బలు బాగా తగిలాయా అని అడుగుతుంది. అనీషాతో మాట్లాడుతూ మనోడు నొప్పినే మర్చిపోతాడు. తర్వాత సత్య తన ఫ్రెండ్ దినేష్తో మాట్లాడుతూ అరే ఈరోజు ఎలాగైనా కానీ నేను అనీషాకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను రా, ప్రపోజ్ చేయమంటావా అని అడుగుతాడు. దానికి దినేష్ సత్యతో మాట్లాడుతూ ఎవరికి తెలుసు, ఒకవేళ నువ్వు ప్రపోజ్ చేసావనుకో అనీషా రిజెక్ట్ చేస్తుందేమో. ఎందుకంటే ఆల్రెడీ అనీషా వాళ్ళ ట్యూషన్లో ఒక అబ్బాయి అనీషా వెనకాలే ఎప్పుడూ తిరుగుతున్నాడు. ఒకవేళ అనీషా నువ్వు ప్రపోజ్ చేస్తే నిన్ను కూడా అలాగే అనుకుంటుందేమో అని అంటాడు. ఓ అలాగా, అయితే ప్రపోజ్ చేసే సంగతి తర్వాత, ముందు వాడికి బుద్ధి చెప్పాలని అంటాడు సత్య. కట్ చేస్తే వాళ్ళిద్దరూ కలిసి అనీషా ట్యూషన్ దగ్గరికి వచ్చి బయట అనీషా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత అనీషా ట్యూషన్ నుండి ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక అబ్బాయి అనీషా వెనకాలే వెళ్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆ అబ్బాయిని పట్టుకొని రేయ్ నువ్వు అనీషాకి దూరంగా ఉండు, ఇంకోసారి అనీషా వెనకాల పడ్డావంటే మర్యాదగా ఉండరు అని అంటాడు.
అయితే ఆ అబ్బాయి పట్టించుకోడు. దాంతో దినేష్ ఆ అబ్బాయిని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇది చూసి సత్య ఒక్కసారి షాక్ అయిపోతాడు. ప్రేమిస్తుందేమో నేను, గొడవ పడుతుందేమో వీడని సత్యకి అసలేం అర్థం కాదు. దాంతో సత్య కూడా ఆ అబ్బాయిని కొట్టడానికి వెళ్తాడు. అయితే ఆ అబ్బాయి ఎదురు తిరిగి వీళ్ళిద్దరిని కొడతాడు. అప్పుడే ఒక ఆటో అతను వచ్చి వీళ్ళ గొడవ ఆపుతాడు. దాంతో ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. కట్ చేస్తే దీని తర్వాత సత్య అనీషా కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ని రెడీ చేస్తాడు. బర్త్డే రోజు ఆ గిఫ్ట్ని తీసుకెళ్లి అనీషాకి ఇవ్వాలనుకుంటాడు సత్య. కట్ చేస్తే సత్య ఆ రోజు స్కూల్కి వెళ్ళేసరికి అనీషా అందరికీ చాక్లెట్లు పంచుతూ ఉంటుంది. సత్య అనీషా దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి బర్త్డే విషెస్ చెప్తాడు. అప్పుడు ఏమనుకుంటాడంటే సత్య, అనీషా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి ఈరోజు నేను గిఫ్ట్ ఇచ్చి అనీషాకి ప్రపోజ్ చేయొచ్చు అనుకుంటాడు. కానీ సత్య ఫ్రెండ్స్ ఏమైనా తక్కువ తిన్నారా? వాళ్ళు కూడా అనీషాకి షేక్ హ్యాండ్ ఇచ్చి బర్త్డే విషెస్ చెప్తారు. అది చూసి మనోడు నీళ్ళలా జారిపోతాడు. ఆ రోజు సాయంత్రం సత్య స్కూల్కి నుంచి ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు అనీషా లవర్ ఉంటాడు కదా, తన గ్యాంగ్ని వేసుకొని సత్యాన్ని కొట్టడానికి వస్తాడు. వాడు కూడా సత్య మీద అటాక్ చేయాలని చూస్తూ ఉంటాడు. అది తెలిసి సత్య అక్కడి నుండి పారిపోతాడు. కానీ పాపం మనోడి షర్టు దొరుకుతుంది. దాంతో వాళ్ళంతా కలిసి మనోడి మీద అటాక్ చేసి కొట్టబోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి జాఫర్ వస్తాడు. జాఫర్ ఎవరంటే సత్య జూనియర్. వాళ్ళందరూ జాఫర్ వాళ్ళ ఏరియాకి చెందిన వాళ్ళే. దాంతో జాఫర్ వాళ్ళతో వీడిని కొట్టొద్దు, ఎందుకంటే వీడు మా అన్నయ్య, వీడి జోలికి వస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇస్తాడు. అలా చూస్తూ ఉండగానే చాలా కాలం గడిచిపోతుంది. కానీ సత్య అనీషాకి ప్రపోజ్ చేయడు. ఫేర్వెల్ పార్టీ రోజు ఎలాగైనా కానీ అనీషాకి ప్రపోజ్ చేయాలనుకుంటాడు సత్య. ఇదే విషయాన్ని సత్య వెళ్ళి దినేష్కి చెప్తాడు. అయితే దినేష్, అరే నువ్వు అనీషాకి ప్రపోజ్ చేయబోకు, ఎందుకంటే మేమిద్దరం చాలా కాలంగా లవ్ చేసుకుంటున్నాం. ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను కానీ వీలు పడలేదంటాడు. ఆ మాటలు వినగానే సత్య కాళ్ళ కిందన భూమి కుంగిపోతుంది. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండే తనను మోసం చేశాడు. దినేష్తో గొడవ పడిన తర్వాత సత్య బాత్రూంలోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. ఈ స్టోరీ అంతా విని మోనిషా కూడా నవ్వుతూ ఉంటుంది, నీ ఫ్రెండే నిన్ను మోసం చేశాడని. ఆ మాటలు విని సత్య సాడ్గా ఫీల్ అవుతాడు. మళ్ళీ స్టోరీ ఇక్కడ నుండి పాస్ట్లోకి వెళ్తుంది. అక్కడ ఫేర్వెల్ పార్టీ జరుగుతూ ఉంటుంది. అందరూ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక టీచర్ లేడీస్ బాత్రూంలోకి చూస్తున్నాడని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ముందే కోపంలో ఉన్న సత్య ఈ మాటలు వినడంతో విపరీతమైన కోపం వస్తుంది. ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి లాగి ఆ టీచర్ చెంప పగలగొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దీని తర్వాత రోజులు అలా గడిచిపోతూ ఉంటాయి. సత్య ఎవరితో మాట్లాడడు, ఒంటరిగా ఉంటాడు. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండే తనను మోసం చేశాడు. సత్య ఎప్పుడు అనీషా గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు సీన్ మళ్ళీ ప్రజెంట్లోకి వస్తుంది. సత్య మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత నేను చదువైతే కంటిన్యూ చేశాను కానీ ఇంకా ఎవరిని లవ్ చేయలేదని. ఇంకో విషయం నాకు తెలిసింది ఏంటంటే మోనిషాకి పెళ్ళి అయిపోయింది. మోనిషాకి ఒక బాబు కూడా పుట్టాడు. మోనిషా తన భర్తతో కలిసి ఫారెన్లో ఉంటుందని చెప్తాడు. ఈ మాటలన్నీ విని మోనిషా నవ్వుతుంది. ఇప్పటిదాకా ప్రపోజ్ చేయలేదు కానీ ఈ రోజు కూడా తన విషయాలన్నీ గురించి తెలుసుకుంటూ ఉంటావా అని. అప్పుడు సత్య, అది ఎప్పుడుతో పాత సంగతి, సరే వదిలే, నా లవ్ స్టోరీ తెలుసుకున్నావు కదా, నీ లవ్ స్టోరీ గురించి కూడా చెప్పమని మోనిషాని అడుగుతాడు. దాంతో మోనిషా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నాకు కూడా 10th క్లాస్లో ఒక లవ్ స్టోరీ ఉంది. అంతా బాగానే జరుగుతుంది కానీ దాంట్లో మెయిన్ విలన్ నువ్వే అంటుంది. ఆ మాటలు విని సత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కట్ చేస్తే ఇక్కడ నుండి స్టోరీ పాస్ట్లోకి వెళ్తుంది. అక్కడ మోనిషాని తన క్లాస్మేట్స్ని చూపిస్తారు. మోనిషా తన ఫ్రెండ్స్తో కలిసి క్లాస్లో బీభత్సం సృష్టిస్తూ ఉంటుంది. నిజానికి మోనిషాకి చదివేం రాదు కానీ ఎగ్జామ్ టైంలో తన పక్కనే కూర్చునే బాలాజీ ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తాడు. అతని హెల్ప్తో మోనిషా పాస్ అయ్యేది. అలాగే జరిగిపోతూ ఉంటుంది. ఒకరోజు మోనిషా బాలాజీ దగ్గర నుంచి ఆన్సర్ షీట్ తీసుకొని కాపీ చేస్తూ ఉంటుంది. అప్పుడే టీచర్కి దొరికిపోతుంది. టీచర్ వచ్చేసరికి మోనిషా బాలాజీ ఆన్సర్ షీటు బాలాజీకి ఇచ్చేస్తుంది. అది చూసి టీచర్ బాలాజీని పిచ్చి తిట్లు తిడతాడు. టీచర్ బాలాజీని అన్ని తిట్లు తిడుతున్నా కానీ బాలాజీ మోనిషా గురించి ఒక్క మాట కూడా చెప్పడు. మోనిషా పేరు ఒక్కసారి కూడా ఎత్తడు. అది చూసి మోనిషా బిత్తరపోతుంది. ఆ రోజు తర్వాత నుండి మోనిషాకి బాలాజీ నచ్చడం మొదలు పెడతాడు. అలా కొన్ని రోజులు మోనిషా బాలాజీనే చూస్తూ ఉంటుంది. కానీ మోనిషాకి తన మనసులో ఉన్న మాట బాలాజీకి చెప్పే ధైర్యం లేదు. అలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ధైర్యం చేసి ట్యూషన్ అయిపోయిన తర్వాత మోనిషాకి బాలాజీకి ప్రపోజ్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతుంది. అప్పుడే మోనిషా బాలాజీకి ప్రపోజ్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే ఎక్కడో ఎవరో గొడవ పడుతున్న సౌండ్ వస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే సత్య అలాగే దినేష్ కలిసి అనీషా బాయ్ ఫ్రెండ్ మీద గొడవ పడుతూ ఉంటారు. అది చూసి భయపడి బాలాజీ అక్కడి నుండి పారిపోతాడు. మోనిషా అనే ఆటో డ్రైవర్ని అక్కడికి పంపి గొడవ ఆపమని చెప్తుంది. అందువల్లే మోనిషా నా లవ్ స్టోరీలో మెయిన్ విలన్వి నువ్వే అని చెప్తుంది. ఎందుకంటే సత్య కారణంగానే ఆ రోజు బాలాజీకి
మోనిషా ప్రపోజ్ చేయలేకపోతుంది. తర్వాత రోజు బాలాజీ స్కూల్కి వచ్చేసరికి మిగతా పిల్లలంతా బాలాజీని హేళన చేస్తూ ఉంటారు. ఎందుకంటే మోనిషా ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ సంధ్యకి బాలాజీ అక్కడ గొడవ జరుగుతుంటే పారిపోయాడని చెప్తుంది. ఆ విషయాన్ని సంధ్య క్లాస్ మొత్తం చెప్తుంది. దాంతో క్లాస్లో ఉన్న పిల్లలు మొత్తం నవ్వుతూ ఉంటారు. దాంతో పిల్లలంతా బాలాజీని చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. బాలాజీకి ఏమనిపిస్తుందంటే మోనిషాని క్లాస్లో చెప్పి తన పరువు తీసింది అనిపిస్తుంది. దాని తర్వాత బాలాజీ అసలు ఎప్పుడు కనీసం మోనిషా వైపు కన్నెత్తి కూడా చూడడు. మళ్ళీ మోనిషా తిరిగి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నేను బాలాజీతో మాట్లాడాలని చాలాసార్లు ట్రై చేశాను, కానీ బాలాజీ ఎప్పుడూ నాతో మాట్లాడలేదు. అలా రోజులు గడిచిపోతున్నాయి. అలా ఫేర్వెల్ పార్టీ ముందు అందరూ బుక్లో వాళ్ళ గురించి మంచి మంచి విషయాలు రాసి ఫ్రెండ్స్కి ఇస్తున్నారు. నేను కూడా బాలాజీకి ఆ బుక్లో కొన్ని మంచి విషయాలు రాసి బాలాజీకి ఇచ్చాను. అయితే ఆ తర్వాత బాలాజీ ఎప్పుడూ నాకు కనపడలేదు. దాంతో నాకు చాలా ఏడుపు వచ్చింది. ఆ తర్వాత నాకు సంధ్య మీద డౌట్ వచ్చింది. ఆ తర్వాత నేను సంధ్యతో మాట్లాడటం మానేశాను. ఒకరోజు ఫేర్వెల్ పార్టీ. ఆ రోజు సాయంత్రం అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అప్పుడే నా ఫ్రెండ్ విను వచ్చి సంధ్య నిన్ను క్షమించమని అడుగుతుంది. ప్లీజ్ సంధ్యాని క్షమించే అని అంది. దానికి మోనిషా సరే సరే వదిలే, ఇప్పుడు సంధ్య ఎక్కడుందో నాకు చెప్పు అంటుంది. దానికి మోనిషా ఇప్పుడు సంధ్య తన బాయ్ ఫ్రెండ్ సంతోష్ని కలవడానికి వెళ్ళిందని చెప్తుంది. వచ్చినాక నిన్ను కలవమని చెప్పమని చెప్తానంటుంది. సరేనని చెప్పి మోనిషా అక్కడి నుండి నీళ్లు తాగడానికి వెళుతుంది. అప్పుడే ఎవరో ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తుంది ఎవరంటే సత్య. అసలేం జరుగుతుందంటే ఆ రోజు దినేష్ సత్య గొడవ పడిన తర్వాత సత్య వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే సత్యకి అనీష అలాగే దినేష్ డేటింగ్లో ఉన్నారని తెలుస్తుంది. ఆ రోజు ఏడవటంలో బిజీగా ఉండటం వల్ల సత్య మోనిషాని చూడలేకపోతాడు. తర్వాత మోనిషా మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నేను లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బాలాజీకి ఒకసారి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. అయితే లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. ఆ రోజు నన్ను తీసుకువెళ్ళటానికి మా అమ్మ వచ్చింది. దాంతో నేను బాలాజీకి ప్రపోజ్ చేయలేదు. ఆ తర్వాత బాలాజీని నేను ఎప్పుడూ కలవలేదు. ఎందుకంటే చదువుకోవటానికి బాలాజీ వేరే సిటీకి వెళ్ళిపోయాడని చెప్తుంది. దానికి సత్య సోషల్ మీడియాలో చెక్ చేయాల్సింది, తన గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసేదేమో అంటాడు. దానికి మోనిషా నేను ఎప్పుడూ ట్రై చేయలేదంటుంది. ఆ తర్వాత మోనిషా వాష్రూమ్కి వెళ్తుంది. తర్వాత సత్య మోనిషాది సోషల్ మీడియా ప్రొఫైల్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు మోనిషాకి 1.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారని తెలుస్తుంది. అది చూసి సత్య బిత్తరపోతాడు. నిజంగానే మోనిషా ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటాడు. ఆ తర్వాత మోనిషా అప్పుడే అక్కడికి వస్తుంది. వచ్చి మోనిషా సత్యతో మాట్లాడుతూ, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం మన క్రష్ని ఒకసారి కలిసి మన మనసులో ఉన్న మాట ఎందుకు చెప్పకూడదని అంటుంది. ఎందుకంటే చెప్పామంటే చెప్పలేదన్న బాధ మనసులో నిండిపోతుంది. ఈ మధ్యలో మనిద్దరం కూడా మనం ఒకరికి ఒకళ్ళం బెస్టో కాదో కూడా తెలిసిపోతుందని అంటుంది. ఐడియా విన్న తర్వాత సత్య మోనిషాకి నో అని చెప్పాలనుకుంటాడు, కానీ సత్యకి మోనిషా చాలా బాగా నచ్చుతుంది. దాంతో ఓకే అంటాడు. అలా చెప్పి మోనిషా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మోనిషా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత సత్యకి జ్ఞాపకం వస్తుంది మోనిషా నెంబర్ తీసుకోలేదని. అరే నేను ఈమె నెంబర్ తీసుకోలేదని చెప్పి ఆటో వెనకాల పరిగెత్తుతాడు. కానీ ఆటో అప్పటికే అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాంతో సత్య వెంటనే మోనిషాకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తాడు. అయితే మోనిషా కనీసం ఆ మెసేజ్ని చూడకుండా కూడా చూడదు. ఆ రోజు సాయంత్రం సత్య వాళ్ళ అక్క సత్యతో, ఏరా మీటింగ్ ఎలా జరిగింది, ఆ అమ్మాయి నెంబర్ ఏమైనా తీసుకున్నావా లేదా అని అడుగుతుంది. అప్పుడప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉండనంటుంది. వాళ్ళ అక్క ముందు హీరోయిజం చూపించడానికి సత్య ఆ నెంబర్ తీసుకున్నాను అని అంటాడు. తర్వాత సత్య మోనిషా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కింద తన నెంబర్ టైప్ చేసి కామెంట్ చేయమని పోస్ట్ చేస్తాడు. అయితే మోనిషా దగ్గర నుంచి కాల్ రాదు, కానీ ఎవరెవరో కాల్ చేస్తూ ఉంటారు. అది చూసి సత్య బిత్తరపోతాడు. తర్వాత రోజు నిద్రపోయి లెగిసి నాకు చూస్తే మోనిషా దగ్గర నుంచి ఇంకా కాల్ రాలేదు. అంటే మోనిషా ఇంకా సత్య నెంబర్ని చూడలేదన్నమాట. దాంతో సత్య మోనిషాని ఎప్పటికీ కలవలేనని చెప్పి సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే డోర్ బెల్ రింగ్ అవుతుంది. వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఎదురుగా మోనిషా నిలబడి ఉంటుంది. అది చూసి సత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ అప్పుడే మోనిషా అంటుంది, ఒకవేళ నేను నీకు నచ్చపోతే అప్పుడే చెప్పాల్సింది కదా, నీ కాల్స్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా అంటుంది. అప్పుడు సత్య మోనిషాని ఆపేస్తూ, చెప్పటానికి నా దగ్గర నీ నెంబర్ లేదు, మా అక్కని అడగాలంటే సిగ్గేసి నెంబర్ తీసుకోలేదు అని అంటాడు. దాంతో మోనిషా కూడా ఆగిపోతుంది. తర్వాత సత్య తన చేతులతో స్వయంగా వంట చేసి మోనిషాకి తినిపిస్తాడు. అది మోనిషాకి చాలా బాగా నచ్చుతుంది. ఆ తర్వాత మోనిషా సత్యతో మాట్లాడుతూ, మీ అక్క కాకుండా మీ ఇంట్లో ఇంకా ఎవరుంటారని అడుగుతుంది. దానికి సత్య చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయిందని, వాళ్ళ నాన్న ఊర్లోనే ఉంటూ రెస్టారెంట్ రన్ చేస్తాడని, అయితే లాస్ కారణంగా అది ఇప్పుడు క్లోజ్ అయిపోయిందని చెప్తాడు. మా నాన్న మళ్ళీ రెండోసారి కూడా రెస్టారెంట్ ఓపెన్ చేయాలని ట్రై చేశాడు. అయితే మేమెవరూ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన వల్ల ఫస్ట్ టైమే మా డబ్బులన్నీ పోయాయి అని అంటాడు. తర్వాత మోనిషా సత్యతో కలిసి బాలాజీ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంకోవైపు ఏమో సత్య
మోనిషాని ఎలాగైనా కానీ ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే తర్వాత ఒక రోజు సత్య మోనిషా కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు. అప్పుడు మోనిషా నీ దగ్గర దినేష్ నెంబర్ ఉంటే దినేష్కి ఫోన్ చేసి అనీషా నెంబర్ అడగొచ్చు కదా అంటుంది. మొదట సత్య అలా చేయడానికి ఒప్పుకోడు, కానీ కాసేపటికి ఉండలేక కాల్ చేస్తాడు. ఈ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది. సత్య దినేష్కి ఫోన్ చేసి దినేష్ని పిచ్చి బూతులు తిడతాడు. ఎందుకంటే అనీషా విషయంలో దినేష్ సత్యాన్ని మోసం చేశాడని. అప్పుడు దినేష్ మాట్లాడుతూ, అరే నేను నీకు అనీషాని లవ్ చేస్తున్న విషయం ముందే చెప్పాలనుకున్నాను. నీకు చెప్పడానికి వచ్చేసరికి దానికంటే ముందే నువ్వు అనీషాని లవ్ చేస్తున్నానని చెప్పావు. అందువల్ల నీకు చెప్పడం వీలు పడలేదని అంటాడు. నిజానికి నేను అనీషాకి ఇంకో విషయం కూడా చెప్పానురా. అదేంటంటే సత్య నిన్ను చెల్లిలాగా అనుకుంటున్నాడని అంటాడు. ఆ మాటలు వినగానే సత్యకి విపరీతమైన కోపం వచ్చి దినేష్ని మళ్ళీ పచ్చిబూతులు తిడతాడు. తర్వాత మోనిషా దినేష్తో మాట్లాడుతూ, దినేష్ నాకు అనీషా నెంబర్ కావాలి, కొంచెం ఇస్తావా అంటుంది. దానికి దినేష్ నా దగ్గర లేదు, కనుక్కొని పంపిస్తానని అంటాడు. తర్వాత మోనిషా సత్యతో మాట్లాడుతూ రేపు మనం నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నాం అని అంటుంది. కట్ చేస్తే తర్వాత రోజు వాళ్ళిద్దరూ కలిసి ట్రైన్లో పెళ్లికి వెళ్తూ ఉంటారు. అప్పుడే సత్యకి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్లో సత్య వాళ్ళ నాన్న మీద కోప్పడుతూ ఉంటాడు. అది చూసి మోనిషా నువ్వెందుకు మీ నాన్న మీద కోప్పడుతున్నావు అని అడుగుతుంది. ఒకసారి నువ్వు ప్రశాంతంగా వింటేనే కదా ఆయన మనసులో ఏముందో తెలుస్తుంది అంటుంది. దానికి సత్య ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతాడు. తర్వాత సత్య మోనిషాని మీ మమ్మీ డాడీ ఏం చేస్తూ ఉంటారని అంటాడు. దానికి మోనిషా డాడీ లేరు, మమ్మీ ఒక్కతే ఉంది. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు డాడీ వెళ్ళిపోయారు అని చెప్తుంది. నిజానికి ఆయన సిగరెట్లు విపరీతంగా తాగేవాడు. అందువల్ల ఆయనకి లంగ్ క్యాన్సర్ వచ్చింది. నేను 10th క్లాస్లో లాస్ట్ ఎగ్జామ్ రాస్తున్న రోజు మమ్మీ వచ్చి నన్ను తీసుకెళ్ళింది కదా, ఆ రోజే ఆఖరిసారి నేను ఆయన చూడటం అని చెప్తుంది. ఆ మాటలు విని సత్య చాలా బాధపడతాడు. తర్వాత రోజు ఉదయానికి వాళ్ళిద్దరూ కలిసి పెళ్లికి అటెండ్ అవుతారు. ఈ మధ్యలో సత్యతో కలిసి మోనిషా స్టేటస్లు కూడా పెడుతుంది. అంటే మోనిషా కూడా సత్యాన్ని ఇష్టపడటం స్టార్ట్ చేసింది అనమాట. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మోనిషా ఫ్రెండ్ సంతోష్ పెళ్లికి అటెండ్ అవుతారు. మోనిషా సంతోష్ని సత్యకి ఇంట్రడ్యూస్ చేస్తూ, అప్పుడు నా ఫ్రెండ్ సంధ్యతో సంతోష్ డేట్ చేస్తున్నానని చెప్పారు కదా, వాడే వీడు అని చెప్తుంది. మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు ఫేర్వెల్ పార్టీలో నువ్వు సార్ చంప పగలగొట్టి అక్కడ నుండి వెళ్ళిపోయావు కదా. నిజానికి ఆ రోజు సంతోష్ది సంధ్యది గొడవ జరుగుతుంది. ఆ గొడవ సద్దుమణుగు చేయడానికి సార్ అక్కడికి వెళ్ళారు. అయితే పేరెంట్స్ సార్ గురించి తప్పుగా అనుకున్నారు. అయితే సార్ కూడా సంతోష్ పేరు సంధ్య పేరు చెడిపోవటం ఇష్టం లేక ఎవరికీ చెప్పలేదని అంటుంది. ఆ మాటలు వినగానే సత్యకి పై ప్రాణాలు పైనే పోయినంత పని అవుతుంది. అదిగో చూడు సార్ కూడా పెళ్లికి అటెండ్ అయ్యారని చెప్తుంది. వెళ్ళి ఆయనతో ఒక్కసారి మాట్లాడంటుంది. సత్యకి ఏం మాట్లాడాలో అర్థం కాదు, చాలా సిగ్గేస్తుంది. దాంతో మోనిషానే సత్యాన్ని సార్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆ తర్వాత సత్య సార్ని పొరపాటైపోయింది క్షమించమని అడుగుతాడు. దాంతో సార్ కూడా సత్యాన్ని క్షమించేస్తాడు. ఆ తర్వాత సత్య మోనిషా కలిసి చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ రోజు సాయంత్రం సత్య మోనిషాతో మాట్లాడుతూ టీఆర్ ఎవరో నీకు తెలుసా, నా అకౌంట్ కూడా రిక్వెస్ట్ పంపించాడని అంటాడు. దానికి మోనిషా మాట్లాడుతూ ఎప్పటి నుండో నన్ను ఫాలో అవుతున్నాడు, నేను పెట్టే ప్రతి పోస్ట్ని లైక్ చేస్తాడని చెప్తుంది. అయితే అది విని సత్యకి చాలా బాధగా అనిపిస్తుంది. మోనిషా నిద్రపోయిన తర్వాత సత్య సైలెంట్గా మోనిషా మొబైల్ తీసుకొని టీఆర్ పంపించిన మెసేజ్లన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. ఆ మెసేజ్లో అతను స్టోరీ గురించి అలాగే ఆ అబ్బాయి ఎవరని అడుగుతాడు. నిద్రపోయి లెగిసిన తర్వాత మోనిషాకి సత్య టీఆర్ పంపించిన మెసేజ్లన్నీ చదివాడని తెలుస్తుంది. ఎందుకంటే అది ఓపెన్ చేసినప్పుడు దాని మీద అన్సీన్ అని ఉంటుంది. అది చూసి మోనిషా చాలా బాధపడుతుంది. దాంతో ఆ రోజంతా మోనిషా సత్యతో మాట్లాడుకుంటా ఇగ్నోర్ చేసేస్తుంది. ఆ రోజు రాత్రి సత్య మోనిషాని సారీ అడుగుతాడు. దాంతో మోనిషా కూడా సత్యాన్ని క్షమించేస్తుంది. అలా వాళ్ళిద్దరూ చాలా దగ్గర అవుతారు. తర్వాత రోజు ఇద్దరు కలిసి ఎస్డి స్కూల్కి వెళ్తారు. అక్కడ బాలాజీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని. అప్పుడే వాళ్ళిద్దరికి అక్కడ జాఫర్ కలుస్తాడు. ఆ రోజు గొడవలో సత్యాన్ని కాపాడుతాడు కదా, ఆ జాఫర్ ఇప్పుడు స్కూల్లో స్టాఫ్గా చేస్తూ ఉంటాడు. మోనిషా అడగటంతో అనీషా నెంబర్ని ఇస్తాడు జాఫర్. కట్ చేస్తే ఆ రోజు రాత్రి మోనిషా అనీషాకి ఫోన్ చేసి ఒక కెఫేలో కలవమని చెప్తుంది. అయితే అనీషాని ఫేస్ చేయడానికి సత్య చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడే మోనిషా సత్యాన్ని హక్ చేసుకుంటుంది. దాంతో సత్యకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. కట్ చేస్తే మనకి అనీషాని చూపిస్తారు. ఇక్కడ అనీషా ముందు ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతాడు సత్య. అప్పుడే అనీషా సత్యతో మాట్లాడుతూ, సత్య నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావో అది నాకు మోనిషా చెప్పింది, నీకేం చెప్పాలనిపిస్తుందో ఏదైనా నాతో చెప్పే అంటుంది. దాంతో సత్యరాజు తన మాటలో ఉన్న మాటలన్నీ అనీషాకి చెప్పేస్తాడు. ఆ తర్వాత సత్య అనీషాకి ఆ రోజు బర్త్డే గిఫ్ట్గా ఇవ్వాలనుకున్న గిఫ్ట్ని ఇస్తాడు. దాంట్లో అనీషా పేరుని సత్య అన్ని లాంగ్వేజ్లో రాస్తాడు. ఆ గిఫ్ట్ అనీషాకి చాలా బాగా నచ్చుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలా మాటలు మాట్లాడుకుంటారు. కాసేపటి తర్వాత అక్కడ నుండి అనీషా వెళ్ళిపోతుంది. మోనిషా వస్తుంది. అప్పుడు సత్య మోనిషాతో మాట్లాడుతూ ఎందుకో తెలియట్లేదు కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉందంటాడు.
దాంతో మోనిషా కూడా నవ్వుతుంది. తర్వాత రోజు సత్య హడావుడిగా మోనిషా దగ్గరికి వచ్చి పద బాలాజీ దగ్గరికి వెళదాం అంటాడు. ఆ మాట విని మోనిషా బిత్తరపోతుంది. ఆ తర్వాత ఇద్దరు బాలాజీని కలవటానికి వెళ్తారు. తర్వాత దారి మధ్యలో వెళ్ళేటప్పుడు చెప్తాడు, ఆ టీఆర్ ఎవరో కాదు బాలాజీ రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పాడు. రాత్రి ఫోన్ చేసినప్పుడే చెప్పాడు ఈ సిటీలోనే ఉంటున్నాడని చెప్తాడు. తర్వాత సత్య అడుగుతాడు, ఇప్పుడు బాలాజీ సింగిల్ అయితే నువ్వేం చేస్తావని. దానికి మోనిషా కామెడీగా నేను అతనితో వెళ్ళిపోతానని అంటుంది. తర్వాత సత్య బాలాజీని మోనిషాకి ఇంట్రడ్యూస్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరు ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సత్యకి వాళ్ళ అక్క దగ్గర నుంచి కాల్ వస్తుంది. కాల్ మాట్లాడిన తర్వాత సత్య మోనిషా దగ్గరికి వెళ్తాడు. అప్పుడే మోనిషా లెగిసి బాలాజీని హగ్ చేసుకుంటుంది. దాంతో వాళ్ళిద్దరూ ఒకటైపోయారేమో అనుకుంటాడు సత్య. దాంతో సత్య వాళ్ళ అక్క దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే నిజానికి సత్య వాళ్ళ నాన్నకి బీపీ ఎక్కువ అవుతుంది. దాంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సత్య వాళ్ళ నాన్న ఆ రెస్టారెంట్ వెనకే పడుతూ ఉంటాడు. దాంతో సత్యకి వాళ్ళ నాన్నకి గొడవ అవుతుంది. సత్య వాళ్ళ నాన్న దానికేమని చెప్తాడు, నాకు రుచికరంగా వడ్డీ జనానికి వడ్డించడం అంటే ఇష్టం అని చెప్తాడు. మీ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నేను ఒంటరిని అయిపోయానురా అంటాడు. ఆ మాటలు విని సత్యకి చాలా బాధేస్తుంది. ఇన్ని రోజులు మా నాన్నతో నేను ఎందుకు మాట్లాడలేదా అని బాధపడుతూ ఉంటాడు. తర్వాత సత్య వాళ్ళ అక్కతో మాట్లాడుతూ నేను ఎలాగైనా కలిసి నాన్న రెస్టారెంట్ని మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మోనిషా కూడా నా దగ్గర లేదని చెప్పి ఏడుస్తాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు. తర్వాత మోనిషా సత్యకి ఫోన్ చేస్తుంది. అయితే సత్య ఫోన్ అటెండ్ కూడా చేయడు. అలా మోనిషాని దూరం పెడుతూ ఉంటాడు. ఇలా 2 రోజులు గడిచిపోతాయి. ఒక రోజు రాత్రి సత్య విపరీతంగా తాగుతాడు. మోనిషా గుర్తు రావడంతో ఉదయం లేచేసరికి ఎదురుగా తన ఫ్రెండ్ దినేష్ ఉంటాడు. దినేష్ని చూసి విపరీతమైన కోపం వచ్చిన సత్య దినేష్తో గొడవ పడుతూ ఉంటాడు. అసలు నువ్వెందుకు వచ్చావురా, నిన్నెవడు రమ్మన్నాడని అంటాడు. దానికి దినేష్ రాత్రి నువ్వు ఫోన్ చేసేవరా, ఫోన్ చేసి చచ్చిపోతానని చెప్పేవు, అందుకని వచ్చానని అంటాడు. దాంతో సత్య మెల్లమెల్లగా జ్ఞాపకం చేసుకోవటం స్టార్ట్ చేస్తాడు. చూస్తే ఇంకోవైపు అక్కడ సత్యాన్ని కలవటానికి సత్య ఫ్రెండ్స్ సత్య చుట్టాలు కూడా వచ్చి ఉంటారు. ఎందుకంటే ఆ రోజు రాత్రి సత్య తాగిన మత్తులో అందరికీ చచ్చిపోతానని ఫోన్ చేస్తాడు. అక్కడికి బాలాజీ అలాగే మోనిషా కూడా వచ్చి ఉంటారు. తర్వాత బాలాజీ వచ్చి సత్యాన్ని హక్ చేసుకుని నువ్వు చాలా లక్కీ, ఎందుకంటే మోనిషా నిన్ను ఇష్టపడుతుందని చెప్తాడు. తన లవ్ గురించి నీతో చెప్పమని మోనిషా నన్ను అక్కడికి పంపించింది. ఇప్పుడే రివీల్ అవుతుంది. బాలాజీ మోనిషాకి లవ్ చేస్తున్నానని చెప్పినప్పుడు అవన్నీ చిన్నప్పుడు ఫీలింగ్స్, ఇప్పుడైతే నేను నిన్ను ప్రేమించట్లేదని మోనిషా చెప్తుంది. నేను సత్యాన్ని ప్రేమిస్తున్నానని చెప్తుంది. అయితే బాలాజీని మోనిషా హక్ చేసుకోవటం చూసి సత్య అక్కడి నుండి పారిపోతాడు. ఈ మాట వినటంతో కింద వెయిట్ చేస్తున్న మోనిషాని కలవటానికి సత్య వస్తాడు. సత్య రాగానే మోనిషా సత్య చంప పగలగొడుతుంది. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని అడుగుతుంది. దానికి సత్య క్షమించమని అడుగుతాడు. తర్వాత ప్రపోజ్ చేస్తాడు. మోనిషా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో అలా ఇక్కడితో ఈ దరిద్రం ఎండ్ అయిపోతుంది అన్నమాట.